నేను డాక్టర్ బరిగెల రమేష్, మాది వెల్లంపల్లి గ్రామం. నేను ఇక్కడే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి ఇక్కడ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజు, తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇక్కడే ఉండి మరి మెడికల్ ఆఫీసర్గా స్టేషన్ కాన్పూర్, తర్వాత జఫర్గఢ్లో మెడికల్ ఆఫీసర్గా సర్వీసెస్ చేయబడిన తర్వాత ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. నేను ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని చీల్చి మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి మరి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడా మరి ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నా. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తూ తెలంగాణ మెడికల్ జేఏసీ మీద మరి ఉద్యమాలు చేయడం, తర్వాత కోదండరామ్తో మరి కోదండరామ్ టీంలో ఉండి నేను ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు డెలిగేషన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణను సాధించడంలో మరి మా వంతు కృషి కూడా ఉన్నది. మరి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్నటువంటి వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతున్నదో ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో మరి నేను పోటీ చేయడానికి ఇక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని, నాది ఇక్కడే నేటివ్ ప్లేస్ ఇక్కడే ఉన్నా కాబట్టి మరి నాకు ఇక్కడ నుండి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారిని, తర్వాత మరి బట్టి విక్రమార్క మరి డిప్యూటీ సీఎం గారిని, తర్వాత ఇక్కడున్నటువంటి మంత్రి గారిని మరి కొండా సురేఖ మేడంని, తర్వాత సీతక్క గారిని, ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను కూడా మరి కలిసి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కాబట్టి ఇక్కడున్నటువంటి వరంగల్ పార్లమెంటు పరిధిలో మాదిగ జనాభా అత్యధికమైన జనాభా ఉంది కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు మరి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా మరి నేను ఒక ఉద్యమం నుండి వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ కోర్స్ చేసి మరి మీ అందరితోని అవైలబుల్ ఉండి మరి మీకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మరి కోరుకుంటూ అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు.